మనము గత 4 వారాల నుంచి కదా నిన్ను వలె నీ పొరుగు వాడిని ఎలా ప్రేమించాలి అనేది మనము సిరీస్ మొదటి షబ్బాత్, రెండో షబ్బాత్, మూడో షబ్బాత్, నాలుగో షబ్బాత్, ఇప్పుడు 4వ షబ్బాత్ వచ్చింది. ఫస్ట్ ఏమేమి మాట్లాడుకున్నాం గుర్తుందా? ఎట్లా ఎన్ని అంశాలు మాట్లాడుకున్నాం? పొరుగువాని సొమ్ము ఆశించకూడదు, ఇంకా పొరుగువాని పట్ల అబద్ధాలు, వ్యర్థుడా అని తిట్టకూడదు కదా, తిట్టకూడదు. వాళ్ళ డబ్బు మనం ఆశించకూడదు కదా, కట్నాలు కానుకలు ఇవన్నీ లేవు. మూడవది అపహాస్యం చేయకూడదు, పొరుగు వాళ్ళ మీద చేయకూడదు. ఇప్పుడు అతిథి, ఇప్పుడు ఏంటిది సబ్జెక్ట్? అతిథి. అతిథి అంటే గెస్ట్. గెస్ట్ ఎవరై ఉంటారు? మన ఇంటికి ఎవరైనా వస్తున్నారు అంటే ముఖ్యంగా ఎవరు గెస్ట్గా మనం తీసుకుంటాం? ఇప్పుడు మన పిల్లలు కదా, పెళ్ళిళ్ళు అయిపోయి చోటు ఉన్నారనుకో, ఇంటికి వచ్చారనుకో, గెస్ట్గా మనం తీసుకోం కదా. ఎవరిని తీసుకుంటాం? అత్త, మామ, అక్క కదా, బావ, చెల్లెలు, బావ, బావమరిది, ఇంకా ఫ్రెండ్స్ కదా, ఇరుగు పొరుగు వాళ్ళు, వీళ్ళందరినీ మనం గెస్ట్గా పరిగణనలోకి తీసుకుంటాం. అంటే మనం ఆ కేటగిరీలోకి మనం అతిథి వచ్చాడు అంటే గెస్ట్ వచ్చాడు అని మనం మాట్లాడతాం. ఇప్పుడు ఎవరైనా ఫోన్ వచ్చింది అనుకోండి, ఇంటికి గెస్ట్ వచ్చారంటే తర్వాత మాట్లాడతాను అంటాం. అయితే గెస్ట్లు ఎవరు అంటే పొరుగు వాళ్ళు కదా, ఇది కూడా పొరుగు వాళ్ళే కదా. గెస్ట్ అంటే ఎవరు? పొరుగు వాళ్ళు. అయితే గెస్ట్లు వచ్చినప్పుడు, గెస్ట్ అంటే మన ఇంటికి అతిథి వచ్చినప్పుడు మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ప్రవర్తించకూడదు, అవునా కదా. అయితే ఈ గెస్టులలో మీకు తెలియని అంశాలు ఇంకో 2 ఉన్నాయి. ఒకటి, గెస్ట్ ఉంటారు కదా, అంటే మనుషులు. గెస్ట్ అంటే మనుషులు కదా, బంధువులు, మిత్రులు అంతే కదా, స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళు, వీళ్ళంతా గెస్ట్ల కిందకి వస్తారు. అయితే గెస్ట్లు మన ఇంటికి వచ్చినప్పుడు వారితో పాటు కూడా మనకు తెలియని వాళ్ళు వస్తారు. వాళ్ళు ఎవరు అంటే పరలోకపు తండ్రి యొక్క దూతలు. ఇది ఎవరికి తెలియదు, అర్థమవుతుందా? పరలోకపు తండ్రి యొక్క దూతలు వస్తారు. రెండవది అంటే ఫస్ట్ ఒక శరీరం, అంటే ఒక మనిషి వస్తున్నప్పుడు మనిషితో పాటు దూతలు కూడా రావడం జరుగుతుంది. వాళ్ళ మీదనే ఆవరించి ఉంటాం, అర్థమవుతుందా? ఇంకొకటి, చనిపోయిన మన వాళ్ళు ఉంటారు కదా, తల్లిదండ్రులు చనిపోవచ్చు, ఇప్పుడు మా భార్య చనిపోయింది, అట్లా అత్త, మామ, ఎవరన్నా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, మనకు క్లోజ్గా ఉన్న వాళ్ళు కూడా వస్తారు. ఇది ఎవరు చెప్పలేదు ఇప్పటివరకు, మీకు ఎవరికి తెలియదు. గెస్ట్ అంటే ఎవరో పక్క వాళ్ళు వచ్చారు, లేదా బంధువులు వచ్చారు, స్నేహితులు, ఇది గెస్ట్గా మనం అనుకుంటాం. కానీ వీరితో పాటు పరలోకపు ఒక దూతలు రావడం జరుగుతుంది. చనిపోయిన మన వాళ్ళు చనిపోయిన వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. రేపటి నుంచి 15 రోజులు పెద్దలకు భోజనాలు పెడతారు తెలుసా, అమావాస్య దాకా 15 రోజులు. ఇది ఇయర్ ఎండింగ్ అంటారు. ఇయర్ ఎండింగ్, డిసెంబర్ కాదు, ఇయర్ ఎండింగ్. బైబిల్ ప్రకారము ఇది ఇయర్ ఎండ్ నెలలో ఉన్నాం. ఇప్పుడు అమావాస్య వచ్చింది, ఇప్పుడు రేపటి నుంచి పౌర్ణమి అని. అమావాస్య వచ్చిందనుక ఈ ఇయర్ అయిపోయినట్టు.
అయితే సంవత్సరం చివరి 15 రోజులు ఏం చేస్తారంటే మన మన చుట్టూ ఉన్న మన వాళ్ళు హిందువులు పెద్దల పేరు మీద, చనిపోయిన వారి పేరు మీద భోజనాలు పెడతారు. అప్పటికి ఇయర్ ఎండ్ అయిపోతుంది, కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. కొత్త సంవత్సరం ఏం స్టార్ట్ అవుతుందంటే మనకి శృంగధ్వని పండుగ స్టార్ట్ అవుతుంది. అర్థమవుతుందా? అమావాస్య ఏమొస్తుంది? 23 తారీఖు ఇప్పుడు వస్తుంది. శృంగధ్వని పండుగ స్టార్ట్ అవుతుంది. అయితే వాళ్ళు ఎందుకు చేస్తారనేది ఇప్పుడు మీకు అతిథి గురించి మనం అతిథి గురించి మాట్లాడే ముందు మనకు ప్రాముఖ్యమైన వ్యక్తి మనకు బైబిల్లో ఉన్నారు. ఆయన ఎవరంటే ఆదికాండము 18వ అధ్యాయం 2వ వచనం నుంచి మనం చూద్దాం. అబ్రహాము ఫస్ట్ నుంచి చదివితే 18వ అధ్యాయం ఫస్ట్ నుంచి చదవండి, 8 వరకు చదవండి. మరియు మమ్రే దగ్గరనున్న సినోర వనములో అబ్రహాము 80,000 గుడారపు ద్వారం నందు కూర్చొని ఉన్నప్పుడు, 80,000 అంటే సుమారుగా మధ్యాహ్న కాలం సమయంలో ఎక్కడున్నాడు? గుడారపు ద్వారం అంటే ఆయన వేసుకున్న టెంట్ ద్వారం దగ్గర కూర్చొని ఉన్నాడు కదా. కూర్చొని ఉన్నప్పుడు అదోనాయ్ అతనికి కనబడింది. ఇక్కడ తండ్రి, పరలోకపు తండ్రి ఎవరు కనబడరు. అయితే అక్కడ కనబడేది అంటే దూతలు, పరలోకపు తండ్రి. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. ఎవరున్నారంట? 3 మనుషులు. ఇక్కడ మనుషులని రాశారు కదా, అక్కడ దేవుడు అని తీసుకోకూడదు. 3 మనుషులు. వీళ్ళెవరు అంటే మనుషులే కానీ దూతలు. అర్థమవుతుందా? మనుషులే కానీ దూతలు మనుషుల్లాగా వచ్చారు. దూతలే మనుషుల్లాగా వచ్చారు, నిలబడ్డారు. ఎవరు ఎదుట నిలబడ్డారు? అబ్రహాం ఎదుట నిలబడ్డారు. తర్వాత అతడు వారిని చూచి గూడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరుగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా ఏమంటే ఏం చేశాడంట? ఇంటికి గెస్ట్లు వస్తున్నారు అంటే ఏం చేసిండు? పరిగెత్తిండు. మనమేమనుకుంటామంటే ఎవరైనా వచ్చారంట, మరి ఈ టైం ఎందుకు వచ్చారు బాబు అనుకో, అట్లా అనుకోకూడదు. ఎందుకంటే కొన్ని సమయం సందర్భం లేకుండా ఎవరన్నా రావచ్చు ఇంటికి గెస్ట్లు, వస్తారు కదా. అంటే మనం ఏదో బిజీగా ఉంటాము, వాళ్ళు సడన్గా వస్తారు. రాగానే ఏమవుతుంది అంటే మనము రియాక్షన్ ఎట్లా ఉంటుందంటే మన ముఖంలో చేంజెస్ వచ్చేస్తుంటాయి. అంటే ఎందుకు వచ్చిట్రా బాబు ఈ టైంలో, ఏమైంది అన్నట్టు ఒక అంటే మనకు ఆ టైంలో అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ గెస్ట్ అనేవాడు చాలా ప్రాముఖ్యమైన వాడు అనేది గ్రహించాలి. ఎందుకంటే ఒక గెస్ట్ వల్ల నేనేం చెప్పాను, గెస్ట్తో పాటు దూతలు రావచ్చు, చనిపోయిన మన వాళ్ళు కూడా రావచ్చు. అర్థమవుతుందా? అది గమనించాలి. వాళ్ళు కనబడరు. దూతలు కనబడతారా? ఆత్మ కనబడుతుందా? కనబడదు. చనిపోయిన వారు కనబడతారా? కనబడరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎవరు వచ్చారు? అబ్రహాం దగ్గరికి 3 దూతలు వచ్చారు, మనుషులు. అక్కడ ఈయన ఏం చేసిండు? వాళ్ళకి ఎట్లయినా ఆతిథ్యం ఇవ్వాలి, వాళ్ళని పోనీయకూడదు. ఆతిథ్యం ఇచ్చి వాళ్ళ నుంచి ఏం పొందాలి అంటే ఆశీర్వాదం పొందాలి. అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళు వచ్చిరంటే మనం ఏం చేయాలి? వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళ మనస్సు ఉప్పొంగేటట్టుగా చేసి, వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, ఆశీర్వదించి వెళ్ళండి మమ్మల్ని, నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించండి అనే పదాలు మనం పలకాలి. అట్లాంటి మాటలు ఎవరైనా మాట్లాడుతున్నారు, వచ్చిర్రా మీరు బాగున్నారా మేము బాగున్నామా అని. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తారు, పోయేటప్పుడు కాళ్ళు మొక్కుతారు. కాళ్ళు మొక్కే ఆచారం బైబిల్లో లేదు, కానీ
ఏం చేయాలి? మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పాలి. ఏం చెప్తారు ఇప్పటి నుంచి? ఆశీర్వదించండి, మా ఆతిథ్యాన్ని స్వీకరించి ఆశీర్వదించండి. ఇప్పుడు పెళ్లి పత్రికలో ప్రింట్ చేస్తారు కదా, వధు వరుణ్ణి ఆశీర్వదించి భోజనం తాంబూలాలు స్వీకరించి ఆశీర్వదించేవారు కోరుకుంటున్నాం. అది ప్రతిసారి జరగాల్సిన తతంగం అది ఇంట్లో. అర్థమవుతుందా? ఎవరైనా వచ్చినా పెద్దవాళ్ళు, అయ్యా ఇప్పుడు మేము అనుకో, నా ఇంటికి ఎవరైనా వచ్చారనుకో, పాస్టర్స్ కానీ ఎవరైనా ప్రేయర్ చేయండి అని చెప్తాను. అవునా కదా? నేను ఎవరి ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళు ప్రేయర్ చేయమని చెప్తాను. అవునా కదా? ఎందుకంటే హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అయితే ఇక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడంటే పరిగెత్తుకొని పోయాడు. మనం పరిగెత్తుకొని పోయే ప్రేమలు ఈరోజు కనబడట్లేదు. వాస్తవం కదా? ఒకప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళకి పరిగెత్తుకొని పోయేవాళ్ళం మేము చిన్నప్పుడు. ఇప్పుడు అట్లా లేదంటే ప్రేమలు ఏమవుతుందంటే ఆతిథ్యములో లోపాలు వస్తున్నాయి. ఆతిథ్యం ఏమవుతుంది? డౌన్ అయిపోతుంది. డౌన్ అయిపోతే ఏమవుతుందంటే దానివల్ల నీకు సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి అనేది ఇప్పుడు మనం చెప్పదలుచుకున్నాం. ఏముంది అక్కడ? ఏమంటున్నాడు? ప్రభువా, నీ కటాక్షము నా మీద ఉండేడలా ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నన్ను కాదని వెళ్ళొద్దు అంటున్నాడు. ఏమంటున్నాడు? నన్ను కాదని వెళ్ళొద్దు, నేను కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి. ఇప్పుడు నడుచుకుంటూ వస్తారు. అప్పట్లో ఏమో ప్రయాణం నడిచే ప్రయాణమే కదా. ఇప్పుడు మన బండి మీద వచ్చినా అలసిపోతాం, కొంచెం ఫ్యాన్ కావాలని చల్లగా అనిపిస్తుంది. ఈ ఫ్యాన్ సౌండ్ తక్కువ చేయగలరే, సౌండ్ ఎక్కువ. అలసట తీర్చుకొనుడి, కొంచెం ఆహారం తెప్పించేదను, లేదా బంద్ చేయి, మీ ప్రాణమునకు బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసుని వద్దకు వచ్చారు. మీరు ఆతిథ్యాన్ని స్వీకరించడానికే మీ దాసుని దగ్గరకు వచ్చారు. అట్లా దాటిపోతారు. ఏమంటున్నారు? నన్ను దాటిపోవద్దు, నా ఆతిథ్యాన్ని స్వీకరించకుండా ఇక్కడి నుంచి మీరు వెళ్ళకూడదు. ఇలాంటి పదాలు మనం పలుకుతున్నామా మన జీవితంలో? అవునా కదా? లేలే వచ్చినామంటే ఏదో ఒకటి తీసుకొని పోవాల్సిందే. ఎవరైనా వచ్చినా అనుకో, టీ పెడతాము, లేకపోతే భోజనం అట్లా. అవునా కదా? అయితే చాలా మంది ఏం చేస్తారంటే టీ పెట్టడానికి ప్రయత్నం చేస్తారు. భోజనం అనే మాట చాలా తక్కువ మంది మాట్లాడతారు. ఇక్కడ అబ్రహాం ఏం చేస్తాడు? అలసట తీర్చుకోండి, ఏం చేస్తాడు? నా ఆతిథ్యాన్ని స్వీకరించే. కిందికి చూస్తే, కిందికి చదవండి ఒకసారి. వారు నీవు చెప్పినట్లు చేయమనగా వాళ్ళు ఏమన్నారు? ఓకే, నువ్వు చెప్పినట్టు చేయి. అబ్రహాం గుడారంలో సారా యుద్ధకు త్వరగా వెళ్ళి నువ్వు త్వరపడి 3 మానికల మెత్తడి పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాడు. మరియు అబ్రహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడను తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించి దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలిచి ఉండెను. ఇది మనకి సబ్జెక్ట్. అయితే గబగబా వెళ్ళిపోయాడు, భార్యకి చెప్పేసిండు, పిండి ఇసుక రొట్టెలు చేయమని చెప్పిండు. గబగబా పన్నోడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఒక నేత దూడని బాబు తొందరగా కట్ చేసి సిద్ధం చేసేసి మనకు గెస్ట్లు వచ్చారని చెప్పి మళ్ళీ వెన్న పాలు తెచ్చేసి వాళ్ళ ముందు పెట్టేసి తినండి అని పెట్టాడు. మనం ఏం చేస్తామంటే చాయ్ ఇచ్చి పంపించేస్తాం. చాయ్తో కడుపు నిండుతుందా అమ్మ? అంటే ఆ ఆతిథ్యము అనేది మనం ఇస్తున్నది న్యాయపరమైనదా అంటే బైబిల్ ప్రకారము కరెక్టా అనేది నిలబడు. బైబిల్ ప్రకారం కరెక్టా అనేది మనం ఆలోచిస్తాం. ఇక్కడ అబ్రహామును ఎందుకు తీసుకున్నామంటే అబ్రహాము ఆతిథ్యం ఇవ్వడంలో నంబర్ 1.
యాషారు గ్రంథంలో ఏముందంటే అబ్రహాం ఏం చేస్తాడంటే 4 దారులు ఉంటాయి కదా, ఇటు వెళ్ళే దారి, ఇటు వెళ్ళే దారి, ఇటు వెళ్ళే 4 దారుల మధ్యలో ఒక గూడారం వేసి దాంట్లో రొట్టెలు, అర్థమవుతుందా, ద్రాక్షారసము, నీళ్లు ఎప్పుడు పెట్టేవాడు. ఎవరైనా ఆ దారిలో వెళ్ళినప్పుడు అక్కడ భోజనం చేసి ద్రాక్షారసం తాగి పడుకొని మళ్ళీ తెల్లాలేసి వాళ్ళ దారి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అబ్రహాము చనిపోతే కనీసం సంవత్సరం పాటు బాధపడ్డారు ప్రజలకు. సంవత్సరం పాటు అంత మంచి వ్యక్తి, ఆదిత్యంలో కూడా నంబర్ 1. అర్థమవుతుందా? ఇది మనం గమనించాలి. అంటే ఆదిత్యములో మనము ఫస్ట్లో ఉండాలి. వచ్చిండా ఏదో నీళ్ళు ఇచ్చినామా, ఛాయ్ ఇచ్చేసినామా, పంపించేసినామా అంటే అతడు ఆకలితో ఉన్నాడు అనుకో, మీరు నీళ్ళు ఇచ్చినా ఛాయ్ ఇచ్చినా అది లోపలికి వెళ్ళదు. చాలా మంది పెళ్లి పత్రికలు పంచేటప్పుడు అందరు ఎండాకాలం వచ్చారు అనుకో, ఓన్లీ జ్యూసులు ఇస్తారు. భోజనం పెట్టేటోడు కూడా ఉంటాడు. మళ్ళీ అందరు చుట్టాలి, అందరు బంధువులే, అందరికి దగ్గర వాళ్ళే. కానీ ఆడేం చేస్తాడంటే కూల్ డ్రింక్ తెప్పిస్తాడు, లేదంటే నిమ్మరసం ఇస్తాడు. కానీ భోజనం చెయ్యండి అని అనేవాళ్ళు చాలా తక్కువ. ఇది రాంగ్. అంటే మనము మర్యాద ఇచ్చడంలో చాలా పొరపాటు. ఎందుకంటే ఒకవేళ సమయం కానీ సమయంలో వచ్చారు, లేదమ్మా తినేసి వచ్చాను, వద్దు ప్లీజ్ అన్న, మనం ఏం చేయాలంటే కొంచెం అన్న ఒక టిఫిన్ లాగాను ఇంకేదైనా, అంటే దగ్గర నుంచి వచ్చేటోళ్ళు ఉంటే కొంచెం టిఫిన్ అనేలాగా చేసి మనం చేయాలి. అంటే ఆతిథ్యం ఎలా ఇవ్వాలి అంటే మనకు నచ్చింది చేయకూడదు. ఆతిథ్యం ఎలా ఉండాలంటే నీకు నచ్చింది చేయకూడదు, వాళ్ళకి నచ్చింది మనం చేయాలి. ఆతిథ్యం ఎట్లా ఉండాలి? ఫస్ట్ అది గెస్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అతనికి తృప్తిగా భోజనం పెట్టి కాళ్ళు కూడా నీళ్ళు ఇచ్చి మర్యాద ఇచ్చి కూర్చోబెట్టాలి. అవునా? రెండవది, వాళ్ళు ఏదైతే తింటారో అది మనం పెట్టాలి. మనకు నచ్చింది కాదు. మనకు నచ్చింది 10 రూపాయలు అయిపోతుంది అనుకో, వారికి నచ్చింది 50 రూపాయలు కాస్ట్ ఉండొచ్చు. మనకు నచ్చింది నిమ్మకాయ జ్యూస్ అనుకుందాం, వాళ్ళకి నచ్చింది ఒక భోజనం, లేకపోతే చికెన్ కర్రీ, లేకపోతే ఏదైనా ఉంటుంది కదా. అవునా కదా? అంటే మనము ఎక్కడైనా ఆ పొరపాటు చేస్తే దాని వల్ల చాలా నష్టాలు జరుగుతాయి అని చెప్పేది నా ఉద్దేశం. అదే చెప్తాను. అదే నేను ఏమేమి జరిగినాయి, నా జీవితంలో ఏమేమి జరిగినాయో, మా ఇంట్లో ఏమేమి జరిగినాయో ఇవన్నీ నేను చెప్తాను. ఇప్పుడు ముందు ఇది మనిషిని ఎలా రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకు నచ్చింది మనం ఎలా వండి పెట్టాలి. అయితే వాళ్ళకి నచ్చింది మనం అడగాలి, అయ్యా మీకు ఏది ఇష్టం చెప్పండి దయచేసి, రిక్వెస్ట్, ఇట్లా దయచేసి చెప్పండి, మీకు ఏది తింటారో, మీకు ఏది పడుతుందో, మీ ఒంటికి ఏది పడుతుందో. ఎందుకంటే షుగర్ పేషెంట్ వీటి ఉంటారు కదా రకరకాల. మీ ఆరోగ్యానికి హెల్తీ మీకు మీ ఆరోగ్యంగా ఉండడానికి మీకు ఏది పడుతుంది, మీకు ఏది ఇష్టం అని అడిగి మనం వడ్డించి తృప్తిగా. అంటే కొందరు ఏం చేస్తారంటే భోజనం పెడతారు, మనము ఏం చేస్తామంటే పెట్టిన తర్వాత చాలు అన్నం అనుకో ఆపేస్తాం. తప్పదు, ఆపకూడదు, మళ్ళా వడ్డించాలి. ఎందుకంటే ఒక్కసారి వాళ్ళు చాలు అన్ని ఇప్పుడు వడ్డించినావు, తిన్నారమ్మ చాలు అన్నారు అనుకో, కొందరు మొహమాటానికి ఏం చేస్తారంటే అడగడానికి సిగ్గుపడతారు. అంటే రకరకాల మనుషులు. కొందరు ఏం చేస్తారు, ఇంకా వడ్డీ అమ్మ అని అంటారు. కొందరేమో అడగరు, సిగ్గుపడతారు, ఏమనుకుంటారు అని. లేలే కడుపు నిండా తినండి, మీరు కడుపు నిండా తింటే మాకు సంతోషం, మాకు తృప్తి అని మన బంధువులే కావచ్చు, మన స్నేహితులే కావచ్చు, శత్రువు అయినా పర్లేదు, ఎవరు వచ్చినా ఇంటికి రిసీవ్ చేసుకునే విధానంలో ఎక్కడ తేడా ఉండకూడదు. అర్థమవుతుందా?
అంటే కొసిరించి వడ్డించి మనము వారికి ఆతిథ్యాన్ని ఇవ్వాలి. ఇప్పుడు అబ్రహం అదే చేశాడా లేదా? వాళ్ళు అయ్యా మీరు వెళ్ళకూడదు, నన్ను వదిలేసి వెళ్ళొద్దు, టక్క 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 అన్నీ ఆయన దగ్గర ఉన్నాయన్నీ సమకూర్చి పెట్టడం జరిగింది. వాళ్ళు తింటుంటే వాళ్ళ దగ్గర నిలబడ్డాడు. ఎందుకు నిలబడ్డాడు? వడ్డించడానికి. అర్థమవుతుందా? వడ్డించడానికి. అయితే షారా ఎందుకు రాలేదు అంటే లేడీస్ రాకూడదు. మా ఇంట్లో మా కొడుకుకి కూడా అదే నేర్పిస్తుంది. ఎవరైనా గెస్ట్లు వచ్చారంటే లేడీస్ రాకూడదు, జెంట్సే వడ్డీయాలి. అర్థమవుతుందా? అబ్రహాం ఏం చేసిండు? అబ్రహాం వడ్డించిండు, షారా వడ్డీయలే. షారా గుడారంలో ఉంది. అప్పుడు దూతలు ఆ షారా ఎక్కడ అంటే గుడారంలో ఉంది అని చెప్తారు. కిందికి చదివితే 9 చదివితే షారా ఎక్కడ అంటే గుడారంలో ఉంది. అర్థమవుతుంది? అంటే ఫ్యామిలీ వాళ్ళు వస్తే అది వేరే విషయం, కానీ బయట వాళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు నేనే మీ ఇంటికి వచ్చిన అనుకో, నేను బయట ఉంది కదా, అవునా కదా? ఇప్పుడు మీ అన్ననో మీ చెల్లెడు వచ్చినట్టే అది వేరే విషయం. అది కుటుంబ సంబంధించి మీరు వడ్డీయచ్చు, లేడీస్ వడ్డీయచ్చు. బయట నుంచి వచ్చారు, ఫ్రెండ్స్ వచ్చారు, నేను నా ఇంటికి నా ఫ్రెండ్స్ వచ్చారు, అయితే ఇంకెవరన్నా ఏమంటారు దూరం చుట్టం వచ్చారు, పరిచయాలు లేరు అనుకో, అప్పుడు ఏం చేస్తామంటే నేనే వడ్డీ. అర్థమవుతుందా? ఇవి సిస్టమ్ మనకు తెలిసి ఉండాలి. నేను వడ్డించడం లేడీస్ ఉన్నారు కానీ తప్పు. కొత్త వాళ్ళ ముందు లేడీస్ కనబడకూడదు, షో కాకూడదు, అది గుర్తుపెట్టుకోండి. అదే ఫ్రెండ్స్ వచ్చారు అనుకోండి, లేడీస్ కనబడకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. అర్థమవుతుందా? ఇలాంటి అంటే సమస్యలు తలెత్తుతాయి. అందుకని ఎవరు రావాలి ఎవరు రావద్దు అనేది మనము చూసుకోవాలి. అబ్రహాం ఎట్లా ఫాలో అయ్యారు? షారా గుడారంలో ఉంది, అబ్రహాం పరిగెత్తిండు, వాళ్ళని ఎదురు వెళ్ళి రిసీవ్ చేసుకుంటూ మళ్ళీ ఈయననే పరిగెత్తి రొట్టె సిద్ధం చేయమన్నాడు. మళ్ళా ఆవు పరిగెత్తి అక్కడ పనుడికి ఆవు అదేమంటారు దూడనిచ్చిండు, సిద్ధం చేయమన్నాడు. పాలు వెన్న సిద్ధం చేసి ఎవరు సిద్ధం చేసిరు? అబ్రహామే అంతా డైరెక్షన్లో నడిచింది. అన్ని రెడీ అయినాక తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. ఇది మా ఇంట్లో కూడా అట్లాగే జరిగింది. వాళ్ళు వద్దన్న అంటే తృప్తిగా తిని కడుపు నిండా తినేంత వరకు మనం వడ్డిస్తూనే ఉంటాం. ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడే తిన్నారు కదా, కొంచెం రెస్ట్ తీసుకోండి. తినగానే వెంటనే నడవకూడదు కదా, అట్లా కొంచెం రెస్ట్ తీసుకోండి. ఎప్పుడైతే వాళ్ళు బయలుదేరాలని అనుకున్నప్పుడు తక్కువలో తక్కువ వాళ్ళతో పాటు 4 అడుగులు నడవాలి. ఇంట్లో నుంచి బాయ్ అనకూడదు. ఏం చేయాలి? ఖచ్చితంగా కొంచెం దూరం వెళ్ళి, అప్పట్లో అయితే బస్ స్టాప్ దాకా వెళ్ళేవాళ్ళు ఊర్లలో కదా, బస్ స్టాప్ దాకా వెళ్ళి ఎవరొకరు వెళ్ళేటోళ్ళు, వెళ్ళి బస్ ఎక్కించి వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఏమైపోయింది? బాయ్ 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 దూరం నుంచి ఇంట్లో. ఏంటంటే ఇంట్లో పనులు ఉన్నాయి అన్నీ. ఇప్పుడు గెస్ట్లు వచ్చి వెళ్ళిపోయారు కదా, అవన్నీ కడగాలి చేయాలి ఉంటుంది. అది 1 గంట తర్వాతనే చేసుకోవచ్చు, ఎవడు మనం కొట్టడు. వాళ్ళని ఏం చేయాలంట? సాగనంపాలి. 4 అడుగుల వరకు వెళ్ళి వారిని పంపించాలి. అలా జరుగుతుందా? అలా జరగాలి. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించు అంటే నువ్వేదైతే ఆశిస్తున్నావో నీ ఎదుటో నుంచి, అదవుతుందా? వాళ్ళు కూడా అదే ఆశిస్తారు, మనం కూడా అదే ఆశిస్తాం. వాళ్ళ ఇంటికి వెళ్ళినాక సరిగా వాళ్ళు కూర్చోమనలేదు, సరిగ్గా నీళ్ళు ఇవ్వలేదు, పడుచుకోరు అనుకో, ఏ మనుషులు బాబు లేక లేక మనం పోతే మర్యాద ఇవ్వలేదు, కనీసం కూర్చోమని చెప్పలేదు అని మనకు అది జీవితాంతం గుర్తుంది. అట్లాంటి సంఘటనలు చాలా జరిగినాయి, నాకు చాలా జరిగింది. అర్థమవుతుందా? అయితే మనం మర్యాద ఇస్తేనే మనకు ఇంకోరు మర్యాద ఇస్తారు. అంటే మర్యాద క్రమంలో, ఎందుకంటే మనమంతా భూమి మీద పరదేశం, ఒకరినొకరు సన్మానించకపోతే, ఒకరు నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించకపోతే, దాని వల్ల కూడా శాపం అనేది మన కుటుంబానికి వస్తుంది. అర్థమవుతుందా?
మర్యాద అంటే పొరుగువాని మర్యాద ఇవ్వడంలో ఏదైనా పొరపాటు చేస్తే వాడు ఒకవేళ బాధపడితే ఆ వ్యక్తి కానీ ఆ కుటుంబం కానీ నీ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు బాధపడి వెళ్ళిపోతే నీ కుటుంబానికి అది శాపంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇది చాలా ఇప్పటిదాకా మనం చెప్పుకున్నది అదే, పొరుగువాని పట్ల ఎంత జాగ్రత్త ఉండాలో ఉంటేనే మనకు శాపాల నుంచి పాపాల నుంచి మనం విముక్తి పొందుతూ వస్తాం. 4 వారాల నుంచి అదే చెప్తున్నాను. నిన్ను వల్లే పొరుగువాడు ఎవరు అంటే గెస్ట్. ఇంటికి వచ్చిందంటే గెస్ట్. ఎవరాళ్ళు? పొరుగువాడు కదా. 1 సంవత్సరం తర్వాత వచ్చిండు అనుకోండి మీ ఇంటికి, పోనిస్తారా? జనరల్గా పోనీయకూడదు. వచ్చి వాళ్ళు తృప్తి పొంది తెల్లారి మళ్ళీ లేచి, చాలామంది తెల్లారి లేచి వెళ్ళిపోతామని, తొందర లేచి వెళ్ళిపోతామంట. కానీ బైబుల్ అన్నాడు తొందర లేచినప్పుడు వద్దొద్దు, మళ్ళీ టిఫిన్ చేశాను వెళ్ళండి అంటే మర్యాద తక్కువ రాకూడదు. మార్నింగ్ వెళ్ళే తొందర వేసి వెళ్ళిపోతే లేదు మళ్ళీ మీరు వెళ్ళేసరికి ఇంటికి 2 గంటలు పడుతుంది. నో, రెడీగా అండి, టిఫిన్ చేయండి, టీ తాగండి, అప్పుడే బయలుదేరి. కొందరు ఏం చేస్తారంటే మనం లేవకుండా వాళ్ళు వేసి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే ఆతిథ్యములో ఎక్కడ పొరపాటు రాకుండా జాగ్రత్తలు పడినప్పుడు వారితో పాటు కూడా దేవదూతలు ఒకవేళ వస్తే మీ పరిస్థితి ఏంటి? అర్థమవుతుందా? దేవదూతలు ఎందుకు వస్తారండి అని మనం ప్రశ్న వేసుకోవాలి. ఎందుకు వస్తారు? మాకెట్లా తెలుస్తుంది? నీకు తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు కరెక్ట్ ఆతిథ్యం ఇస్తే చాలు. నీకు తెలియాల్సిన అవసరం, ఎందుకు తెలియాల్సిన అవసరం లేదంటే పరలోకపు తండ్రి నిన్ను పరీక్షించడం జరుగుతుంది. అర్థమవుతుందా? నీకు ఎగ్జామినేషన్ అంటే నువ్వు దేవుడి ప్రణాళిక ప్రకారం పోతున్నప్పుడు, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని వెళ్తున్నప్పుడు నీకు అన్ని రకాల టెస్టులు జరుగుతాయి. అర్థమవుతుందా? అన్ని రకాల టెస్టులు చేయబడుతుంది. అది నీకు తెలియదు, నువ్వు ఊహించవు. దూతలు వస్తారు, ఏం చేస్తారు? అంటే కరెక్ట్గా రిసీవ్ చేసుకుంటున్నారా లేదా అన్నీ గమనించడం అనేది జరుగుతుంది. దాంట్లో మీరు సక్సెస్ అవుతే ఏమైనట్టు? ఖచ్చితంగా దానికి అంటే ఆదిత్యానికి సంబంధించిన ఒక ఆశీర్వాదం ప్లస్ అవుతుంది. మైనస్ కాకుండా ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. ప్లస్ అవుతుంది అంటే ఆదిత్యంలో కూడా. మా అమ్మ చిన్నప్పుడు అడుక్కునేటోళ్ళు వస్తారు కదా, అడుక్కునేటోళ్ళు వస్తే మంచిగా ఉండి కాళ్ళు చేతులు బాగుండి వచ్చిరనుకో, నేను తిట్టేటోని. అర్థమవుతుందా? అరే కాళ్ళు చేతులు బాగానే ఉన్నావు కదా, పని చేసుకోవాలి, బతకొచ్చు కదా, ఏం రోగం అని అన్నారా? అంటారు కదా, అంటారు కదా. మా అమ్మ ఏమనేదంటే, నీకు చేతనైతే సహాయం చేయి, దానం చేయి, లేకపోతే నోరు మూసుకున్నాడు అని తిట్టేది మా అమ్మ. ఎప్పుడు నాకు తెలిసింది? బైబుల్ అర్థమైనాకనే ఆ విషయం అర్థమైంది. ఎందుకంటే మనం తిట్టడానికి మనకు రైట్స్ లేవు. నీ ఇంటి ముందుకు వచ్చిండు అంటే నువ్వు వీలైతే ఏం చేయి? దాన ధర్మం చేయి, సహాయం చేయి, ఆదిత్యాన్ని నువ్వు లేకదంటే నోరు మూసుకున్నావు. ఎందుకంటే వాళ్ళల్లో ఎవరైనా రావచ్చు, వారి మీద దూత రావచ్చు, నీకు సంబంధించిన నీ తల్లిదండ్రులు చనిపోయిన వాళ్ళు రావచ్చు. డైరెక్ట్ నీ ఇంటికి ఎందుకు వచ్చారు వాళ్ళు అనేది కూడా గమనించాలి. అర్థమవుతుందా? డైరెక్ట్ నీ ఇంటికి వచ్చారు, ఎందుకు వచ్చారు? పక్కింటికి పోవచ్చు కదా. అంటే అక్కడ ఏదో ఆత్మ, నీ అడ్రస్ తెలిసిన ఆత్మ, నీకు సంబంధించిన ఎవరో చనిపోయిన వ్యక్తి వారి మీదకి వచ్చి ఏమంటున్నా? ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టు. నువ్వు దాన్ని తిరస్కరిస్తే, నువ్వు దాన్ని కాదని ఖండిస్తే
అర్థమవుతుందా? నీ మనుషులే నిన్ను ఎదగనియరు. ఎవరు? చనిపోయిన ఆత్మలు. అర్థమవుతుందా? చాలా మంది ఏం చేస్తారంటే పెద్దలకు అంటే దేవుని మొక్కు, చనిపోయిన వాళ్ళు కూడా ఆశీర్వాదం ఉండాలి మనకి అని అంటే మొక్కగానే ఆశీర్వాదం రాదు. వాళ్ళు వస్తారు అట్లా, వాళ్ళు అలా వస్తారు. వచ్చినప్పుడు ఏం చేయాలి? ఖచ్చితంగా భోజనం పెట్టాలి. మొన్న లాస్ట్ సండే కాకుండా అంతకుముందు సండే నా ఇంట్లో జరిగిన సంఘటన అర్థమవుతుందా? నా ఇంట్లో జరిగిన సంఘటన అంటే మా కొడుకుకి ఎందుకో చికెన్ తీసుకురాపోరా అని చెప్పి మా ఇంటి దగ్గరలో హోల్సేల్ ఉంది, 1/2 kg తీసుకొచ్చింది. తీసుకొచ్చిన తర్వాత మా భార్యకి చెప్తున్నా పూరీలు చేయని చెప్తున్నా, చికెన్ పూరీలు తినాలనిపిస్తుంది అంట. అయితే నాకు డౌట్ వస్తుంది, చికెన్ పూరీలు అనేది నా సబ్జెక్ట్ కాదు అది, అంటే నేను తినేది కాదు. చికెన్ పూరీలు ఆలోచన వస్తుంది. ఆమెకు పడుకుంటే లేవు 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 అంటున్నా. ఆయన ఇప్పుడు నువ్వు చికెన్ తిన్నావు, నీకు ఎందుకు అంత వండు అంటున్నావు, రేపు తర్వాత వండుతలేని ఆమె. నేను గమనించిన, లేదు అర్పణ అంటే మా భార్య ఆమె చనిపోయిన ఆమెనే వచ్చింది, చికెన్ పూరి ఆమె అడుగుతుంది, ఎవరు అడిగారు, ఆమెనే ప్రెజర్ చేస్తుంది అని చెప్పిన. మా కూతురు వెంటనే విని ఏం చేసింది, అరే మమ్మీ ఇట్లా అడుగుతుంది పప్పుగా, నాకు ప్రెజర్ అవుతుంది, కూర్చోలేకపోతున్నా నేను, అంటే నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా, కావాలి ఆతృత అయిపోతుంది అనగానే మా పాపకి చెప్పిన వెంటనే గబగబా పోయి వండేసి ఏం చేసిందంటే కొంచెం జ్వరంలాగా ఉంటే మా పాపకి, మమ్మీ నేను నీకోసం వండుతున్నా కదా, నాకు జ్వరం తక్కువ చేయని అనుకుందంట మనసులో. వెంటనే తగ్గిపోయింది. అర్థమవుతుందా? తగ్గిపోయింది, గబగబా వండింది. నేను ఇంకా అట్లా ఆతృత పడుతున్నా, తీసుకురా అట్లా ఎప్పుడు చెయ్య నేను, అంటే తీసుకురా అంటే తినాలి అట్లా కంట్రోల్ అవుతలేదు. అయ్యా తెచ్చి ఇట్లా ఇచ్చి ప్రేయర్ చేస్తున్నా, కళ్ళు మూసుకున్నా, నా భార్య ఆల్రెడీ తినేస్తుంది. ఎవరు? చనిపోయినా. కళ్ళు మూసుకోగానే ఆమె తినేస్తుంది, టక్కటక్క తినేస్తుంది, కనబడుతుంది నాకు. నేను ఎప్పుడు తిన్నా, కొంచెం ఎక్కువ తినలేదు, జస్ట్ 3 పూరీలు తినేసరికి ఎవరు కోరుకున్నది అది? నేను కాదు, నేను కోరుకోలేదు. చనిపోయిన నా భార్య నాకు చికెన్ అంటే ఇంకా ఎందుకంటే వచ్చి గబగా తిని అమ్మయ్యా అని రిలాక్స్ అయిపోయినట్టు. అర్థమవుతుందా? ఆమెకు చెప్పే కొన్ని పనులు ఉంటాయి, నేను చెప్తా చేసేస్తాను. ఎవరు? ఆత్మకు చెప్తాను, మా భార్య చేస్తాను. అంటే ఏమైంది ఇక్కడ? ఎవరు వచ్చారు? గెస్ట్ వచ్చారు ఇంటికి. ఇప్పుడు మా భార్య కదా సంధ్య, వీళ్ళమ్మ చనిపోయింది 18లో. చనిపోయినాక 3వ రోజు హాస్పిటల్లో చనిపోయింది. ఒక 15-20 రోజులు ఉండి చనిపోయింది హాస్పిటల్లో. 3వ రోజు చేస్తారు అనిల్ వాళ్ళు, ఈమె కాదు వాళ్ళ బాబాయ్ వాళ్ళ అనిల్. 3వ రోజు చేస్తారు. మనం 3వ రోజు ఏం కాదు, వాళ్ళు 3వ రోజు చేస్తారు. ఒక ఆమె బాగా ఆకలి అవుతుందమ్మా అన్నం పెట్టు అని వచ్చిందంటే డైరెక్ట్ వాళ్ళ ఇంటికి వచ్చిందంట. వేరే ఇంటికి పోవచ్చు కదా, అర్థమవుతుందా? వేరే ఇంటికి పోలే, చక్కగా వీళ్ళింటికి వచ్చి అమ్మ చాలా రోజులు అయిందమ్మా తినక ఆకలి అవుతుంది బాగా అంటే ఇవేం చేసింది, గబగబ పోయి పెట్టేసి తిన్నది. వినమ్మా తిన్నది, తినేసి ఆమె వెళ్ళిపోయింది. కళ్ళలో ఎవరు వచ్చినట్టు చూపించారంటే వాళ్ళ అమ్మ వచ్చి తిన్నట్టుగా, వినమ్మా ఈమెను ముద్దు పెట్టుకొని వెళ్తున్నట్టుగా కనపడు. ఎవరు వచ్చారు? తల్లి. ఎందుకంటే 15 రోజులు ఎన్నో రోజులు ఉంది హాస్పిటల్లో, ఆ తిండిలో తిప్పలేదు, చనిపోయింది. అప్పుడు ఏమవుతుంది? ఎన్నో రోజులు అయిపోయింది ఆకలి, చనిపోయిన ఆత్మకి. అది వచ్చి అప్పుడు 3వ రోజు వచ్చి తిని వెళ్ళిపోయిన తర్వాత ఈమె కళ వచ్చింది ఏమంటే వాళ్ళ అమ్మాయి వచ్చి స్వయంగా వచ్చి తిని ముద్దు పెట్టుకొని పోయినట్టుగా కలప.
అర్థమవుతుందా? ఎవరెవరు వస్తారు చెప్పండి? మనుషులతో పాటు దూతలు వస్తారు, చనిపోయిన వాళ్ళు కూడా వస్తారు. అందుకనే ఆతిథ్యం ఇవ్వడంలో ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు. ఇప్పుడు నాకు నచ్చిందా, నేను చికెన్ ఎక్కువ ఇష్టపడ, లైట్గా ఒక అంతకన్నా ఎక్కువ తిన అవునా కదా. కానీ నా భార్య ఆ రోజు ఎంత ఆతృత పెట్టిందంటే నాకు కోపం వచ్చేది కంట్రోల్ అవుతలేదు నాకు. అప్పుడు మా పాప గబ్బగా వండేసింది. అది అర్థమైపోయింది, ఎందుకంటే ఇట్లాంటి చాలాసార్లు జరిగినాయి. ఒకటిగా సంఘటన చాలా జరిగినాయి కాబట్టి తొందరగా క్యాచ్ చేసారు. దన వేసి వండేస్తే నాకేమో తీసుకురా ఎప్పుడో టైం అప్పుడు 7:30 సాయంత్రం 7:30 అట్లా అవుతుంది అంతే, ఎక్కువ టైం కూడా కాలే. మా వాడు 5:30కి ఎప్పుడు తెచ్చిచ్చాడు. అట్లా గబగబా 3 పూరీలు తినేసి అమ్మయ్య. ఎవరు తృప్తి చెందిరు ఇక్కడ? చనిపోయిన నా భార్య తృప్తి చెందింది, నేను కాదు. ఆమె పూరి చికెన్ అంటే ఇష్టం. అంటే చనిపోయిన వాళ్ళు తృప్తి చెందినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వాతావరణాన్ని అనుకూలంగా పెడతారు, మన కుటుంబ వాతావరణం. లేకపోతే గొడవలు అవుతాయి. దూతలు వచ్చారు అనుకోండి, దూతలు కూడా ఎస్ దేవుడి ప్రణాళిక ప్రకారం జీవిస్తున్నారు, ఆతిథ్యాన్ని ఇచ్చిర్రు, స్వీకరించారు. తప్పకుండా వాళ్ళు కూడా ఏం చేస్తారంటే దేవుడి ప్రణాళిక ప్రకారం నీకు సపోర్ట్ చేస్తారు. నాకు 2 సార్లు ఒక కలవడు మా తాత అవుతాడు. మా అమ్మ, మా డాడీ వాళ్ళ చిన్నమ్మ భర్త బోడబండలో ఉంటాం. వాళ్ళ ఇంటికి కొంచెం ఈ నుంచి ఆ బస్ స్టాప్ అంత దూరమే శ్మశానం. అక్కడే ఆయనని కాలబెట్టారు, గుర్తులేదు. ఆయన వస్తున్నాడంట పోతున్నాడంట కళలో. ఇంటికి వస్తున్నాడు పోతున్నాడు. ఆయన నచ్చిన కర్ర ఏం తెలుసా? తలకాయ కాలు, మేక తలకాయ కాలు. వస్తున్నాడంట పోతున్నాడు కానీ వీరు వండి పెడతలేరంట. నాకు వచ్చి చెప్తున్నాడు కళలో. నేనేం ఫోన్ చేసి చెప్పిన మా కాక, ఇట్లా తాత వస్తున్నాడు పోతున్నాడు, తలకాయ కాలు మీరు వండి పెడతాడు అంటే ఆయన వండి పెట్టండి అని చెప్తే సరే సరే అంటే ఆ తర్వాత మా బాబాయ్ చనిపోయాడు టైం బండి. ఆయన కూడా అదే ఆయనకు అదే కర్రీ అంటే ఇష్టపడు, అదేమంటారు తలకాయ కూర ఇష్టం కదా. ఆయన అదే అడుగుతున్నాడు, నాకు వండి పెడతలేదు, నాన్ వెజ్ మటన్ వండి పెడతలేదు అంటే కళలో చెప్తున్నాడు. నేను వస్తున్నా పోతున్నా, వీళ్ళు వండి పెడతలేదు. వెంటనే మా తమ్ముడు ఫోన్ చేసి చెప్పిన ఇట్లా వస్తున్నట్టు కొరపిచ్చు భోజనం వండి పెట్టండి. సరే సరే అని చెప్పి వాళ్ళు తినేది మనమే. వాళ్ళు ఆత్మలు తింటాయి కానీ అది నీకు కనబడదు. ఆత్మలు తింటాయి కానీ కనబడదు. అర్థమవుతుందా? ఆత్మలు తాగుతాయి, నీళ్లు తాగుతాయి, భోజనం చేస్తాయి, కనబడదు. మా ఇంటి వెనకాల క్రైస్తవులు ఒక ముసలాయన చనిపోయాడు, హ్యాండిక్యాప్. ఏమంటారు, పదో రోజు చేసిర్రు, ప్రేయర్ పెట్టిర్రు. అన్నం మిగిలితే కర్రీ మిగిలితే ఇచ్చింది, మాకు తీసుకొని తెల్లారి ఖరాబ్ అయిపోయింది. ఎందుకు ఖరాబ్ అయిందో తెలుసా? ఆత్మ ఆవరించి ఉంటే కూడా ఖరాబ్ అయింది. మా ఇంట్లో జరిగిన సంఘటన అట్లా. రాత్రి వండిన భోజనం పొద్దున కల్లా ఖరాబ్ అయ్యేది, ఉదయం వండింది సాయంత్రం కల్లా ఖరాబ్ అయిపోయింది. ఎందుకు అవుతుందని చెప్పి ప్రేయర్ చేస్తే అక్కడ కొన్ని ఆత్మలు భోజనం మీద ఆవరించి ఉన్నాయి. అవి వెళ్ళిపోగానే మళ్ళీ ఖరాబ్ కావడం మానే. మళ్ళీ అట్లనే జరుగుతుంది, పొద్దున సాయంత్రం కల్లా ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ ప్రేయర్ చేస్తే మళ్ళీ అక్కడ నుంచి ఆత్మలు వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఎవరు తింటున్నారు? తినడం వల్ల ఏమైతే ఖరాబ్ అయిపోతుంది. ఈ మధ్యలో ఒక ప్రేయర్కి వెళ్ళారు. ఒక ప్రేయర్ అంటే క్రైస్తవులు 10వ రోజు 9వ రోజు చేసారు. వాళ్ళు చికెన్ స్వీట్స్ అన్ని బాగా అన్నీ చేసారు. చికెన్ తింటూ ఉంటే నాకు తినడానికి రావట్లేదు, అయితలేదు.
ఆకలి బాగా అవుతుంది కానీ నోట్లో పెట్టలేకపోతుంది. మిగతా స్వీట్ తింటే పోతుంది, పప్పు అన్న తింటే పోతుంది, గబగబా నోట్లోకి వెళ్ళిపోతుంది. ఇది ముట్టుకొని అంటే పోతుంది. వాళ్ళని పిలిచి అడిగిన ఎవరైతే చనిపోయారో ఆమెకు చికెన్ అంటే చాలా ఇష్టమా అని అడిగారు. అవును అని. అక్కడ ఉన్న ఎవరిని తిననిస్తారు. మీరు చాలా మంది చూడ చనిపోయిన 10వ రోజు వెళ్తామా, వాళ్ళకి ఇష్టమైంది తినము, పడేస్తాం. ఎక్కువ పడేయడం జరుగుతుంది. అంటే ఆత్మలు ఏం చేస్తున్నాయి, అక్కడికి వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నాయి. మీ ఇంటికి కూడా వస్తాయి. ఒక ఫ్రెండ్ మీదికే రావచ్చు, ఇంకెవరి మీదకైనా రావచ్చు. ఇంకొచ్చినాక ఏం చేస్తారంటే మంచి మంచి సలహాలు కూడా ఇస్తారు. అసలు నువ్వు ఊహించిన సలహాలు కూడా ఇస్తారు. నా మొదటి భార్య చనిపోక ముందు ఆమె మారుమనసు పొందడానికి కారణం ఒక ముస్లాం ఆమె మీదకి ఒక దూత వచ్చి మాట్లాడి వెళ్ళిపోయింది. అప్పుడు ఈమె మారుమనసు పొంది. ఆమె మాట్లాడిన మాట కాదని నాకు అర్థమైపోయింది. ఆమె మీదికి ఒక దూత ఎవరో వచ్చి మాట్లాడి, అంటే ఎప్పుడు మాట్లాడని మాట మాట్లాడేసరికి ఈమె మనసు కదిలిపోయింది. అప్పుడు ఈమె మనసు పొందడం. అంటే దూతలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. మన కుటుంబంలో చనిపోయిన వాళ్ళు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. అందుకనే ఆతిథ్యములో భోజన విషయంలో కానీ, వారికి నచ్చింది పెట్టే విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా అయినవు అనుకో, ఖచ్చితంగా మీ ఇంట్లో గొడవలు అవుతాయి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చిన పదార్థం నువ్వు పెట్టలేదు కాబట్టి నీకు, నీ భార్యకు, లేకపోతే నీ పిల్లలకి గొడవ పెడతావు. ఆ గొడవ కావద్దంటే ఏం చేయాలి? ఆతిథ్యాన్ని, వచ్చిన గెస్ట్ని ఫుల్ఫిల్గా వాళ్ళకి నచ్చిన భోజనాన్ని వండి పెట్టాలి. ఇప్పుడు మా ఇంట్లో మిగతా ఉన్నాయి, కానీ నా భార్యకు నచ్చిన ఫుడ్ ఏదో అదే వండి అదే పెట్టాల్సి వచ్చింది. వేరే తినలే. రైస్ ఉంది కదా, కానీ ఆమె కోరుకున్నది ఏంటి? పూరి, చికెన్. నువ్వు వేరే పెడితే తింటారా? తినరు. తినకపోవడం వల్ల ఏమంటే గొడవలు స్టార్ట్ అవుతాయి. గొడవలకు కారణం నీకు తెలియదు. ఇట్లా ఆత్మలు వచ్చి గొడవ పెడతాయి. అందుకనే ఆత్మలు ఎట్లా వస్తారంటే మనిషి మీదకే వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించడం జరుగుతుంది. అందుకనే మనిషిని ఆత్మతృప్తి అంటే ఒక వ్యక్తికి నువ్వు నీ ఇంటికి వచ్చిర్రు అంటే వాళ్ళకి ఆత్మతృప్తి కలిగేంత వరకు నువ్వు మర్యాద చేయాలి. అదవుతుంది. అమ్మయ్య చాలా తృప్తిగా ఉంది, చాలా సంతోషంగా ఉంది అని అన్నంత వరకు నువ్వు కాంప్రమైజ్ కావద్దు పెట్టేదా. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పిల్ల పాపతో చల్లగా ఉండదని చెప్పి నీ ఇంట్లో గొడవలు మెల్లిమెల్లిగా తగ్గుతాయి. అంటే ఇదొక కారణం, గొడవలు తగ్గడానికి ఇదొక సొల్యూషన్, పరిష్కారం. ఇలా కూడా ఉంటుంది. అందుకని మనకు మా న్యాయాధిపతుల్లో సంసోను తల్లిదండ్రులు కూడా మనోహ అని అక్కడికి దేవదూత వస్తారు. వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అన్నీ వడ్డీ పెడతాం, అది పెడతాం అంటే నాకేం చేయకూడదు, ఏం చేయాలన్నా మీరు తండ్రికే చేయండి అని చెప్పి ఆ దూత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నాకు ఏం చేయకండి అని. ఎందుకంటే అబ్రహాము ఎలా దూతలు వచ్చినప్పుడు ఎలా వాళ్ళని రిసీవ్ చేసుకొని ఎలా చేసిర్రో అది అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది, చేస్తూ ఉన్నారు. మనకు బైబిల్ తెలుసు కాబట్టి మనం కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు. మర్యాద విషయంలో వాళ్ళకి ఏది నచ్చితే అది తృప్తిగా తిని తృప్తిగా తాగి, అంటే తాగడం అంటే కూల్ డ్రింక్స్ అర్థమవుతుందా, ఏదైనా పానీయం కానీ నిమ్మకాయ జ్యూసు లేకపోతే బత్తాయి జ్యూసు, యాపిల్ జ్యూస్ ఇలాంటివి ఉంటాయి కదా, వాళ్ళకి నచ్చింది ఇచ్చి అది ఎంత దూరమైన వెళ్ళి తీసుకురావాలి. నేను ఒకరింటికి వెళ్ళినప్పుడు, ఒక పెళ్ళికి వెళ్ళినాను. ఫస్ట్ టైం అరిటాకులో తిన్నాను.
పెళ్ళిళ్ళు మంచిగా అనిపించింది, కొత్తగా మంచిగా అనిపించింది. అక్కడ నుంచి ఇంకోరి ఇంటికి వెళ్ళాం, ఒక పాస్టర్ వాళ్ళ డాడీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అరిటాకులో మంచిగా నాకు అరిటాకు ఉంటే మళ్ళీ దాంట్లోనే పెట్టరా అంటే వాళ్ళ డాడీ ఏం చేసి సైకిల్ తీసుకెళ్ళి మరి ఎక్కడి నుంచి అరిటాకులు తీసుకొచ్చి పెట్టి ఆశ్చర్యం అనిపించింది. అంటే ఇక్కడ ఉంటాయి కదా అని మళ్ళీ కోరుకున్నా నేను, నిజంగానే చేశారు. అప్పుడు ఎప్పుడో 25 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన ఇప్పుడు చెప్తున్నా అంటే అర్థం ఏంటి? నేను తృప్తి చెందినానే కదా అర్థం. తృప్తి చెందితే కదా ఇప్పుడు మాట్లాడుతుంది. అట్లాగే ఉంటుంది. ఆదిత్య వేసి ఎట్లా ఇవ్వాలంటే వాళ్ళు చచ్చేంత వరకు మర్చిపోవు. అర్థమవుతుందా? వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా నీటికి వస్తారు. చాలా అంటే తెలియని అంటే ఆత్మలు ఉన్నాయంటే ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, వస్తారు పోతారు. ఇవన్నీ కంప్లీట్ పిక్చర్ నాకు మాత్రమే తెలుసు, ఎవరు తెలియదు భూమి మీద. ఈ భూమి మీద ఈ సబ్జెక్టు ఎవరు చెప్పరు. ఆదిత్య గెస్ట్ అంటే ఓన్లీ గెస్ట్ ఒక మనిషి గురించి చెప్తారు, కానీ దూతలు వస్తారు అనే సంగతి చాలా మందికి తెలియదు. చనిపోయిన వాళ్ళు వస్తారు అనే సంగతి అసలే తెలియదు. చనిపోయిన వాళ్ళు కూడా మన ఇంటికి వస్తారు, కావాల్సుకొని వస్తారు. మనకు తెలియదు, మనం ఆశ్చర్యపోతాం, ఒక ఎందుకు వచ్చారప్ప అన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ వాళ్ళకు నచ్చింది మనం వండి పెట్టాము అనుకో, హ్యాపీ సంతోషం. గొడవలు ఏమైతే మెల్లిమెల్లిగా తగ్గుతాయి, తగ్గుముఖం మాట. లేకపోతే సమస్యను క్రియేట్ చేస్తారు తెలుసా. ఇప్పుడు మీ పాప ఉంది, వాళ్ళకి భోజనం పెట్టడం, జ్వరం రావడము, తగ్గకపోవడము, టాబ్లెట్స్ వాడి అని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి తెలుసా. ఆ విషయం తెలుసు, జరుగుతూ ఉంటాయి. అందుకనే ఏం చేస్తారంటే ఆత్మలు ఇక్కడే తిరుగుతూ ఉంటాయని చెప్పేసి ఈ రేపటి నుంచి రేపు పౌర్ణమి పెద్దలకి ఏం చేస్తారంటే పిలిచి 10 మందికి భోజనాలు పెడతారు. అర్థమవుతుందా? అప్పుడు వాళ్ళు ఆ ఆత్మలు కూడా వచ్చి మా పేరు మీద పెట్టారని చెప్పి వాళ్ళు ఇంకా సంతోషంగా వస్తారు. ఇప్పుడు ఏం జరిగిందో చెప్తాను నేను. ఇప్పుడు నా భార్య గురించి చెబుదాము ఈరోజు. మా చనిపోయిన మా అత్త ఇప్పుడు ఉంది కదా, మా భార్య సంధ్య వాళ్ళ అమ్మ, వాళ్ళ గురించి చెప్దామని అనుకున్నా. నిన్న సాయంత్రం నా భార్య వచ్చి నాతో మాట్లాడుతుంది. నేను ఇప్పుడు సడన్గా ఎందుకు మాట్లాడుతున్నాను, చనిపోయినా. మార్నింగ్ ఏం కలబడదంటే ఆమె ఎక్కడ ఉండే, మా అత్తగారింటి దగ్గర ఉండేనంట. ఈ సబ్జెక్ట్ చెప్తున్నా అని చెప్పి పరిగెత్తుకొని వచ్చింది నిన్న సాయంత్రం ఇంటికి. ఎక్కడ నుంచి? మా అత్తగారింటి కాడ నుంచి. నా భార్యకి ఏం కలబడ్డదంటే నా కార్లో వాళ్ళ అమ్మని డ్రైవింగ్ చేస్తున్నట్టు ఇక్కడికి వస్తున్నట్టు కలబడ్డది. వీళ్ళిద్దరి గురించి చెప్దామని నేను ముందే ఫిక్స్ అయినా కదా. ఇప్పుడు ఎవరు తెలిసిపోయింది? చనిపోయిన వాళ్ళు వీళ్ళకి అర్థమైపోయింది. ఎవరికి చెప్పలే నేను ఈ సబ్జెక్టు చెప్తాను అని, నేను ఎవరికి చెప్పలే. నా భార్య తెలియదు, పిల్లల తెలియదు. కానీ ఎవరు వచ్చేసారు? ఎవరైతే సబ్జెక్ట్ చెప్తానో వాళ్ళు వచ్చేసారు, నాతో పాటు వచ్చారు ఇంటికి. నేను కూర్చుంటే కూడా నన్ను కూర్చొని ఇస్తలే, లేవు రెడీగా. ఇప్పుడు ఇంతకుముందు అర్థమవుతుందా? తొందరగా రెడీగా నువ్వు చెప్పు, మా గురించి చెప్పు అన్నట్టుగా ఆతృత పెడుతున్నాను. నాకు అర్థమై గబగబా లేచి రెడీ అయిపోయి పాటలు స్టార్ట్ చేసిన. పాటలు పాడే లోపల సత్యనారాయణ వస్తాడు అట్లా వచ్చారు. అట్లా అంటే వాళ్ళకి ఆతృత మా గురించి చెప్తున్నాడు. వాస్తవం, నిజం చెప్తున్నా. అర్థమవుతుందా? అందుకనే ఆదిత్యంలో చిన్న పాప వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఏమన్నా జంతువులు వచ్చినా కూడా నెగ్లెక్ట్ చేయకండి. పిల్లులు, కుక్కలు వస్తాయి కదా, పెట్టేయండి భోజనం. ఒక్కసారి ఎల్లగొట్టినా కూడా పోవు తెలుసా. పిల్లి ఉంటుంది కదా, వెళ్ళగొట్టినా పోవు, అవి ఉంటాయి. అంటే వాటి మీద కూడా ఆత్మ వస్తుంది తెలుసా.
కుక్కలకు కూడా మీద ఆత్మ వెళ్ళగొట్టిన పోవు. ఏందబ్బా ఇట్లా సతాస్తున్నాయి అనుకుంటాం, మనం పెట్టినాం అనుకో గబ్బుగా తినేసి వెళ్ళిపోతాం. ఇలాంటివి కూడా జరుగుతాయి సంఘటన. అంటే మనుషులు లేరు అనుకో, వాటికి తినాలనిపిస్తే ఏం చేస్తాయి, జంతువుల మీద కూడా వస్తాయి. ఇదే మీరు ఆలోచన చేయండి. కాకులకు పెడతారు చూసారా, చనిపోయినాక అర్థమవుతుందా? ఎందుకు పెడతారు? ఆత్మ అట్లా వచ్చి తింటుంది అని, వాళ్ళకి ఏది నచ్చిందో అదే తినేసి వెళ్ళిపోతారు అని. అందుకనే మనుషులు ఇప్పుడు గెస్ట్ వస్తలేరు మీ ఇంటికి, నువ్వు భోజనం పెడతలేవు. పిల్లి మీదకో కుక్క మీదకో వచ్చి ఎత్తుకోనన్నా పోతాయి వాళ్ళకి నచ్చిన ఫుడ్. అర్థమవుతుందా? ఎత్తుకోనన్నా పోతాయి. అర్థమవుతుందా? అట్లా ఆలోచన చేయాలి. ఇలా ఎందుకు జరిగింది? ఒక్కసారి ఇంకో విషయం చెప్తున్నా. మన ఇంట్లో ఎవరైతే ఆత్మలు ఉంటారో, చనిపోయిన వాళ్ళు, వాళ్ళకి నచ్చిన ఫుడ్ నువ్వు వండినప్పుడు, వాళ్ళకి ఆతృత ఆ ఆత్మ పెరిగినప్పుడు నీ చేతి నుంచి జారిపోతుంది. అయ్యో ఇంత మంచి వండి జారిపోయిందని జారిపోతుంది. ఎవరు పడేసిర్రు? అక్కడ ఉన్న ఆత్మను పడేసి తినడానికి జారిపోతుంది. అలా జరుగుతాయి. తప్పదు, వదిలేసేయాలి. ఎందుకు? వాళ్ళు తినడానికే వచ్చి జారిపోయే సంఘటనలు జరగలేదా? మస్తు జరుగుతాయి. అందుకనే వాళ్ళ పేరు మీద మనం ఏం చేయాలంటే ఒక రోజు కేటాయించి భోజనాలు పెడుతూ ఉండాలి. సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి, మన వరకు అయితే మన ఇంట్లో వరకు అయినా, ఏదో ఒక వీలైతే 10 మంది పిలిచైనా పెడుతూ ఉంటే ఏమవుతాయంటే కొంచెం గొడవలు కానీ ఇంట్లో ఏమంటారు కొన్ని జరగరాని సంఘటనలు జరగకుండా అవుతాయి. కొన్ని సమస్యలు కొంచెం రిలాక్స్నెస్ అనేది కొంచెం ఇలాంటివి కూడా జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు వస్తారంటే వాళ్ళు మనోళ్ళు కాబట్టి మన ఇంటికి వస్తారు, వేరే ఇంటికి పోరు కదా వాళ్ళు ఎవరు మనోళ్ళే కాబట్టి వాళ్ళు వస్తారు. అట్లా కొక్కోలలుగా జరిగిన సంఘటనలు ఉన్నాయి. అందుకని ఆదిత్య విషయం మనము గెస్ట్ ఎవరు వచ్చినా, మనుషులు వచ్చినా, మనం ఏమనుకోవాలి, దూతలు వచ్చారు అనుకోవాలి, లేకపోతే చనిపోయిన వాళ్ళు వచ్చారు అనుకోవాలి. అవును, ఏదైనా ఇంట్లో జరగని సంఘటన అంటే కుక్క కానీ పిల్లి కానీ కావాలి ఎత్తుకుపోయినా, జారి పడిపోయినా, ఏదో జరుగుతున్నది అని అనుకొని వదిలేయాలి. కానీ ఏం చేయాలంటే ప్రార్థన మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి. అర్థమవుతుందా? ఎవరు వచ్చినా మాకు ఎలాంటి హాని జరగకూడదు అని ప్రార్థన చేసుకోవాలి. తినని వదిలేసి, పడని వదిలేసి, ఎత్తుకపోతే ఎత్తుకపోని, అవునా కదా? ఎవరు వచ్చినా తృప్తిగా భోజనం పంపించేయండి. ఇది ఖచ్చితంగా మన జీవితంలో జరుగుతున్న సంఘటన. ఇది 2060 అయిపోతే మళ్ళీ ఇవన్నీ ఉండవు. ఈ భూమి మీద దురాత్మలు ఉండవు, చనిపోయిన ఆత్మలు ఉండవు. 2060 దాటితే 1000 ఏళ్ల పరిపాలన స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు ఇది మాత్రం ఖచ్చితంగా కొనసాగించాలి. ఆ తర్వాత కూడా కొనసాగించాలి. కానీ అప్పుడు ఏంటంటే 2060లో ఇంకా ఎలాంటి ప్రెజర్స్ ఉండవు కాబట్టి మనం వెళ్ళిన వాళ్ళు అంతే మర్యాద ఇస్తారు, వాళ్ళు మన ఇంటికి వచ్చినా కూడా మనం అంతే మర్యాద ఇస్తారు. ఎందుకంటే అప్పుడు అందరూ ధర్మశాస్త్రంలో 2060 తర్వాత కంప్లీట్గా ధర్మశాస్త్రంలో ప్రపంచ మానవాళి ఉండబోతుంది. కాబట్టి ఇవన్నీ మర్యాదలు అన్నీ పర్ఫెక్ట్గా జరుగుతాయి. ఇప్పుడు ఈ 60 వరకు ఏం చేయాలంటే ఎట్లా బ్రతుకుంటారు, ఎవరు చచ్చిపోతారో తెలియదు. కాబట్టి ఈ ఆతిథ్యం ఇచ్చే విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు. ఇది అద్భుతమైన ఆశ్చర్యమైన
విషయం. కాబట్టి తప్పకుండా మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. వీలైతే రేపటి దినాన అంటే ఎప్పుడన్నా మీకు టైం దొరికినప్పుడు భోజనం ఎవరికైనా వచ్చినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు కానీ వాళ్ళకి నచ్చిన భోజనం పెట్టి వడ్డించి తృప్తిగా తిని 4 అడుగులు వాళ్ళతో పాటు కొంచెం దూరం ప్రయాణం చేసి పంపించి రావు. ఇది తప్పకుండా చేయాల్సిన ప్రక్రియ. అందుకని నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించే విషయంలో ఫుల్ఫిల్ చేసినట్టు ఈ యొక్క పాత్ర మనం ఫుల్ఫిల్ చేసిన వాళ్ళం, లేకపోతే చేయని వాళ్ళు ఫెయిల్ అయిపోయినట్టు. ఈ విషయంలో ఫెయిల్ అయిపోతే దానికి సంబంధించిన సమస్యలు, ఒడిదుడుకులు, ఇబ్బందులు, శాపము ఇలాంటివి మన మీదకి వచ్చే అవకాశము 100% ఉందని దేవుడి పక్షాన మీకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.